రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మహాఘనుడు అని మనందరికీ తెలిసిందే. ఎందుకంటే సమస్త విషయాలలో కూడా ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యందు ఒక్క లోపం కనపడదు, ఒక చెడుతనము కనపడదు, ఒక అన్యాయము కూడా కనపడదు. కాబట్టి ఆయన బలవంతుడుగా ఉన్నాడు, ఆయన కనికరం కలిగిన వాడుగా కూడా ఉన్నాడు. అయితే అన్నిటిని బట్టి ఆయన మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన కార్యములు ఏవి కూడా మనము ఎంచలేము, మనము నిర్ణయించలేము, మనము తీర్పు తీర్చలేము. మన జ్ఞానము ఆయన కార్యములను పరిశోధించటానికి ఏమాత్రము సరిపోదు. కాబట్టి ఆయన మహాఘనత నొంది ఉన్నాడు. అదేవిధముగా ఆయన ఉన్నత స్థలమున నివసించుచు, ఎప్పుడూ కూడా ఉన్నతుడిగానే దేవుడు కనపరుచుకుంటున్నాడు. మానవులుగా మనం ఒక్కొక్కసారి ఉన్నతమైన స్థితిలో ఉంటాం, ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం. మన యొక్క అంతరంగంలోను, హృదయంలోను, బాహ్య భౌతిక శరీర పరంగా కూడా. అయితే దేవుడు ఎన్నడూ కూడా, ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థలముల్లోనే ఉంటాడు, ఉన్నతముగా ఉంటాడు. కాబట్టి ఆయన న్యాయమును నీతిని ముఖ్యంగా కొనసాగించేటువంటి వాడు. కాబట్టి ఆ న్యాయముతోనూ ఆ నీతితోనూ సీయోనును నింపుతున్నాడంట. సీయోను అంటే మన సంఘములే. ఆయన తన యొక్క సార్వత్రిక సంఘాన్ని న్యాయముతోనూ నీతితోనూ నింపాలి అని ఆశిస్తున్నాడు. నింపేశాడు. అయితే మనము దానిని మార్చకూడదు. మనం అన్యాయంగాను, మనం అవినీతితోనూ మరలా సంఘాన్ని కలుషితము చేయకూడదు. ఇది దేవుడు చెప్పింది. దేవుడు సీయోనును న్యాయముతో నీతితో, తన న్యాయము తన నీతితో నింపేశాడు. మన న్యాయము మన నీతి కాదు. స్వనీతితో స్వన్యాయంతో పక్షపాతంతో మనము మరలా సంఘాన్ని కలుషితం చేయకూడదు, సంఘాన్ని విభజించకూడదు, సంఘాన్ని మనము ఏమాత్రము కూడా మనకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నము చేయకూడదు. అది దేవుని దృష్టిలో చాలా నేరము. ఎందుకంటే ఆయన న్యాయముతో, ఆయన తన నీతితో సంఘాన్ని నింపాడు. కాబట్టి ఆయన ఎలాగా ఉన్నతంగా ఉన్నాడో నీవు అలాగ ఉన్నతుడుగా ఉండాలంటే, నీవు అలాగ ఘనత నొందాలి అంటే ఆ నీతిని, ఆ న్యాయాన్ని సంఘములో కొనసాగించటమే ఒక్కటే నీకు ఏకైక మార్గం. అలాగ నీవు చేస్తే నిన్ను కూడా ఆయన ఉన్నతంగా హెచ్చిస్తాడు, ఉన్నత స్థలముల మీద నిలవబెడతాడు, నీకు ఘనతను మనుషుల ముందు అనుగ్రహిస్తాడు. అలాగ లేని ఎడల ఆయన నిన్ను అక్కడ నుంచి తీసివేస్తాడు, ఆ స్థానం నుంచి పడగొట్టేస్తాడు. కాబట్టి దేవుని న్యాయంతోనూ దేవుని నీతితోనూ మనమెవరము కూడా ఆటలు ఆడకూడదు. అది అలాగ కొనసాగించాల్సిందే. మనకు నచ్చినా నచ్చకపోయినా మనం మార్చుకుంటూ వెళ్ళాలి తప్పిస్తే మనము దేవుణ్ణి మార్చడానికి ప్రయత్నము చేయటం అనేది మూర్ఖత్వమే. దేవుని ద్వారా నీవు మారాలి తప్పిస్తే నువ్వు దేవుణ్ణి మార్చే విధానం ఒకవేళ ఉంటే అది మార్చుకోవాల్సిందే. దానిలో నీవు ఎన్నటికీ విజయము సాధించలేవు. కాబట్టి ఆయన ఎలాగైతే ఘనత నుండి ఉన్నత స్థలముల మీద నివసిస్తాడో అలాగే మనము కూడా సంఘము ఘనతతోనూ ఉన్నత స్థలమున నివసించాలంటే ఆయన నీతి, ఆయన న్యాయంతో ఆ సంఘము నింపబడింది. కాబట్టి దానిని కొనసాగించాలి. కాబట్టి మనమందరము కూడా దానిని కొనసాగించి దేవుని ఆలయాన్ని కాపాడుకుంటూ, ఆలయం ద్వారా మనలను మనం కాపాడుకుంటూ, మనం కూడా దేవుని చేత ఉన్నతమైన స్థలాల్లో అలాగే హెచ్చైనటువంటి ఘనతను పొందుకుంటూ మరి యొక్క లోకంలో జీవిద్దాం. పరిశుద్ధాత్ముడే ఉన్నాడు, ఆయనే మనకు కృపనిచ్చి బలపరిచి ఆశీర్వదిస్తాడు. మన స్వంత నీతి, మన స్వంత న్యాయము లేక పక్షపాత ధోరణి అనేది సంఘంలో ఏమాత్రము పనికిరాదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన నింపిన ఆయన నీతి, ఆయన న్యాయాన్ని సంఘముగా మనమందరము కొనసాగించి ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన మనల్ని హెచ్చించేటట్లు ప్రవర్తించుకుందాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, గొప్ప దేవ, మహాఘనత నుండి ఉన్నటువంటి ఉన్నత స్థలముల యందు
నివసించేటువంటి దేవా, నీతితోనూ న్యాయముతోనూ నీ యొక్క సంఘాన్ని నింపినందులకు మీకే వందనాలు. అవునయ్యా, నీ నీతి నీ యొక్క న్యాయము ప్రకారమే మేమందరము కూడా నడుచుకొని సంఘాలను ఇంకా 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 బలపరిచేటట్లు అలాంటి మనస్సాక్షిని మాత్రమే మాలో అనుగ్రహించండి. దానికి వ్యతిరేకమైన ఏ మనస్సాక్షి ఉన్నా, ఏ మనుషులు ఉన్నా వాటిని తొలగించి సంఘాన్ని నీవు నిలవబెట్టి ఆశీర్వదించండి. దుష్టుడు చేయాలని చూసేటువంటి ప్రతి ప్రయత్నంను కూడా మీరు వ్యర్థపరచి మరి నీ యొక్క బిడ్డలు సంఘములో బలపడేటట్లు నీ ద్వారా ఉన్నతమైన స్థానములలోనూ నీ చేత హెచ్చింపబడేటువంటి వారుగాను ఉండి దాని ద్వారా నీ నామానికి ఘనత తెచ్చేవారుగా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ ఎదుగునట్లు మరి నీ నీతి నీ న్యాయమును అనుసరించి నడుచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.